ఈ సంక్రాంతి పండుగకు ఎవ్వరి పని వాళ్ళు కానిచ్చేశారు. అంటే సంక్రాంతి పండుగ రాకముందే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చెప్పారు. ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తుంది, మీరందరు జాగ్రత్తగా ఉండండి, విలువైనటువంటి వస్తువులు మీ ఇంట్లో పెట్టకండి, దొంగతనాలు జరుగుతాయని చెప్పేసి మైక్ వేసుకొని ఆటోలకు గట్టి అవేర్నెస్ చేయడానికి వాట్సాప్ గ్రూపుల్లో కాలనీ గ్రూపుల్లో చాలా మటుకు చెప్పి వాళ్ళు అవేర్నెస్ చెప్పినా కానీ మనం వింటామా? వాళ్ళ పని వాళ్ళు చేశారు, మన పని మనం చేసాం. ఎందుకంటే మనం ఇంట్లోనే పెడతాం వాళ్ళు చెప్పినా కానీ. సో అదే విధంగా హైదరాబాద్ మొత్తంలో 100 దొంగతనాలు జరిగాయి. దొంగల పని దొంగలు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు రావాలి కదా, వాళ్ళ వచ్చిన పని 3 పువ్వులు 6 కాయల్లాగా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. సో అదే విధంగా 2 రోజుల్లోనే మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 12 దొంగతనాలు జరిగాయి. పోలీసులు తప్ప అని చెప్పేసి అంటే పోలీసులు ఏం తప్పులేదు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అవేర్నెస్ కల్పించడానికి చెప్పారు, ఇంట్లో పెట్టకండి వద్దు అని చెప్పేసి అన్నారు. మనం విన్నామా? మనం అట్లే పెట్టాం. ఒకవేళ అలా పెట్టాం కాబట్టి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి పోలీసులు? మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ దొంగలను పట్టుకొని వచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలు పంపిస్తారు. మళ్ళీ బెయిల్ మీద వాళ్ళు బయటికి వచ్చి పోలీసుల ముందే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ చూస్తే పోలీసులు కూడా పాపం ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇలా బెయిల్ మీద వచ్చి బయటికి వెళ్ళిపోతూ నవ్వుతూ ఉంటే పోలీసులు కూడా వాళ్ళ మనోధైర్యం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళ మీద కఠిన చట్టాలు ఉండని చెప్పేసి వాళ్ళు కేసులు బుక్ చేసి పంపిస్తుంటే వీళ్ళు బెయిల్ ద్వారా వచ్చేటువంటి విధంగా వెళ్ళిపోతున్నారు. అంటే వ్యవస్థలు ఎప్పుడు మారుతాయి, కఠిన చట్టాలు ఎప్పుడు వస్తాయి, అందరూ అదే ఎదురు చూపు. చాలా మటుకు దేశాల్లో ఎట్లా ఉంటాయి, తప్పు చేస్తే చేతులు నరికేయడమే. కొన్ని దేశాల్లో అసలు దొంగతనం అంటేనే ఉండదు. ఎందుకంటే ఆ దేశాలు డెవలప్డ్తో పాటు చట్టాలను కూడా మార్చుకొస్తున్నారు. మన దగ్గర ఏముంది, ఎప్పుడో 1946లో మొదలైనటువంటి చట్టాలు ఇప్పటికీ వీటినే కొనసాగిస్తున్నారు. అప్పటి దొంగతనాలు మొదలు పెడితే వాళ్ళు చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాళ్ళకి మలుచుకొని ఇక బెయిల్ ద్వారా బయటికి రావచ్చు అనే విధంగా దొంగతనాలు చేయాలి, దొరకాలి, జైలుకు పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అదే పని చేసుకుంటూ పోవాలి. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకొని పోయారని చెప్పేసి అంటున్నాను. సో ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి.